హరే కృష్ణ. మీ శ్రీ స్వామినారాయణ మాట్లాడుతున్నాను. ఆత్మస్వరూపులందరికీ శుభోదయం, అందరికీ శుభాశీస్సులు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొడుతూగుతూ సుఖజీవనం సాగించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు గొప్ప దినంగా మనం చూసుకోవచ్చు. అదేమిటంటే నందమూరి తారక రామారావు గారి కాలం చేసిన దినం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సంతాపం ప్రకటించాలని ఆ భగవంతుడిని మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. ఆ భగవంతుడు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తోడుతూ సుఖజీవనం సాగించాలని ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను. ఈరోజు నందమూరి తారక రామారావు గారి జీవితంలో జరిగిన పరిణామం గురించి మనము కొద్దిగా విశ్లేషణ చేసుకుందాము. ఆయన యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి చూస్తే ఆయన 28/5/1923లో జన్మించారు. దీన్ని 1 and 3 కోడ్గా మనం చెప్పుకుంటాము. 28 అంటే 1, మొత్తం అంతా కలిపితే 3. అది దీన్ని డెస్టినీ నెంబరు అంటాము, విధి సంఖ్య అని అంటాము. ఇక్కడ 28/5/1923లో నందమూరి తారక రామారావు గారు జన్మించారు. నిమ్మకూరులో జన్మించారు. వారి యొక్క భావచక్రాన్ని వేస్తే 1, 2, 3 ఇది ప్రణాళిక రేఖ అని చెప్తాము. 2, 5, 8 వచ్చేటప్పటికి భావావేశ రేఖ అని చెప్తాము. ఇక్కడ ఈ 1, 2, 3 ప్రణాళిక రేఖలో రావడం వల్ల ఏమవుతుందంటే ఆయన ఏ పని చేసినా కానీ ప్రస్ఫుటంగా, చాలా కూలంకషంగా, ఒక ప్రణాళికాబద్ధంగా టైం టేబుల్ వేసుకున్నట్లుగా, అంటే మన చిన్నప్పుడు ఏ విధంగా టైం టేబుల్ వేసుకుని ప్రతిదీ చదువుకుంటున్నామో అదేవిధంగా ఆయన ఏ పని చేసినా సరే 1, 2, 3, 4, 5, 6, 9 అనే విధంగా ప్రణాళికాబద్ధంగా జీవిస్తూ వారి యొక్క ఏదైతే చేయాలనుకున్నారో కార్యక్రమం అదంతా కూడా వారు ప్రణాళికాయుతంగా చేసుకుంటారు అనేది ఇక్కడ మనకు చెప్పబడుతుంది. తర్వాత 2, 5, 8 వచ్చేటప్పటికి భావావేశ రేఖ అని అంటున్నాము. ఈ భావావేశ రేఖ అంటే వారు ఎదుటి వారి యొక్క బాధలని వారి యొక్క బాధగా స్వీకరిస్తూ వారిని ఏ విధంగా బాధ నుంచి తప్పించాలి అన్న విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడూను. తర్వాత వీరి యొక్క భావావేశం ఎప్పుడు కూడా సమతుల్యంగా ఉంటుంది. ఎదుటి వారికి కష్టం వస్తే నేను ఉన్నాను అని చెప్పి ముందు ఉండడానికి, ఎక్కువ అవకాశం ఉండడానికి ఈ బలమైన రేఖ ఆయన జీవితంలో ఉంది. తర్వాత వచ్చినప్పటికీ నెంబర్ 5 ఉండడం వల్ల ఆయన ఏ పని చేసినా కానీ ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో వదలరు, పూర్తి చేసి కానీ వదలరు అని చెప్పబడుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి 28 నెంబర్ వచ్చేటప్పటికి 1, 10, 19, 28 ఇవన్నీ కూడా నెంబర్ 1 స్థాయిలోకి వస్తాయి, నెంబర్ 1 సంఖ్యలోకి వస్తాయి. ఇక్కడ నెంబర్ 1 అంటే 1 నుంచి 9 వరకు ప్రపంచంలో ఉన్న అంకెలలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 నెంబర్స్ మీద జీవితం మొత్తం, ప్రపంచం మొత్తం, ఇటు క్యాలెండర్ చూసుకున్నా, ఇటు గ్రహాలు చూసుకున్నా, ఏ చూసినా 9 మీద నడుస్తున్నాయి. ఇక్కడ 1 and 9లో ఫస్ట్ నెంబర్ వచ్చేటప్పటికి నెంబర్ 1. నెంబర్ 1 ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటుంది, ఆధిక్యత స్థాయిలోనే ఉంటుంది. సూర్యుని యొక్క సూర్యుని యొక్క ప్రతిబింబించే నెంబర్ అని చెప్పచ్చు. సూర్యుడు ఎప్పుడు ఎలా ప్రకాశిస్తూ వెలుతురులో ఉంటాడో అదేవిధంగా ఈ 1, 10, 19, 28 నెంబర్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సూర్యుని వలె వెలుగుతారు, ప్రకాశిస్తారు అని చెప్పవచ్చు. తర్వాత నెంబర్ 1లో పుట్టిన వాళ్ళు, నెంబర్ 28లో పుట్టిన వాళ్ళు, నెంబర్ 10లో పుట్టిన వాళ్ళు, నెంబర్ 19లో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక రాజకీయ నాయకులుగా ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ పోస్టుల్లో ఎక్కువగా సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వ్యాపారంలో సంపాదించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దేంట్లోనైనా సరే వారు ఎప్పుడు కూడా నెంబర్ 1 స్థాయిలో ఉంటారు, వారు నాయకులుగానే ఉంటారు, ప్రతి ఒక్కరి మీద ఆధిపత్యం వహిస్తారు అని చెప్పడానికి ఎక్కువగా మనం చెప్పవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి ఈ భావావేశ రేఖలో ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా స్వార్థం అనేదే లేదు అని చెప్పవచ్చు. వారి ఎంట ఎప్పుడు కూడా అదృష్టలక్ష్మి ఉంటుంది అని చెప్పవచ్చు. వారు ఎక్కడ ఏ రంగంలోకి అడుగుపెట్టినా సరే వారు నెంబర్ 1 స్థాయిలో ఎదుగుతారని చెప్పవచ్చు. తర్వాత వచ్చి వారి యొక్క మ్యారేజ్ డేట్ చూసుకునేటప్పటికి 2/5/1942లో మ్యారేజ్ అయింది. దీన్ని 2 and 5 కోడ్లో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 2/5/1942 వచ్చేటప్పటికి 2 and కోడ్ వచ్చేటప్పటికి 2 సంఖ్య కొద్దిగా ఒక అనారోగ్యాలు చూపడానికి అయితేనేమి, ఒక కొద్దిగా తక్కువ చూపడానికి అయితేనేమి చూపిస్తుంది. కాకపోతే ఈ నెంబర్ 2 సంఖ్య వచ్చేటప్పటికి
ఎక్కువగా ఆరోగ్యం మీద ఎక్కువ అవకాశం చూపిస్తుంది, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఇక్కడ ప్రేమ వాత్సల్యం ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ నెంబర్ 5 వచ్చేటప్పటికి, డెస్టినీ నెంబర్ 5 వచ్చేటప్పటికి వారు ఏమి చేసినా కానీ ప్రజలతో కనెక్టివిటీ ఎక్కువగా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క మ్యారేజ్ డేట్ని యొక్క మనం ఈ చార్ట్ వేస్తే ఏమవుతుందంటే 159 ఈ కోడ్ వచ్చింది. ఇది గొప్ప రేఖ అని చెప్తాము. అంటే వీరి యొక్క పెళ్లి డేట్ నుంచి వారికి జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పవచ్చు. దీంట్లో వచ్చేటప్పటికి దృఢ సంకల్ప రేఖ అని మనం చెప్తున్నాం. ఇక్కడ ఈ దృఢ సంకల్ప రేఖను వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వారు ఏదైతే సాధించుదాము అనుకుంటున్నారో అది పూర్తి అయ్యేంత వరకు సాధిస్తారు. అది పూర్తయిన తర్వాత మాత్రమే చనిపోతారు అని మనం చెప్పవచ్చు. ఎక్కువగా వీరు ఏ ప్రణాళిక వేసుకున్నా సరే, ఏ పని చేద్దామన్నా సరే ఖచ్చితంగా పని పూర్తి చేసి మాత్రం శరీరాన్ని వదులుతారు అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ మ్యారేజ్ డేట్ వచ్చేటప్పటికి వారి యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి వారి యొక్క జీవితంలో 29/3/1982 29/3/1982 అంటే 217 కోడ్గా చెప్పవచ్చు. వారి యొక్క జీవితంలో ప్రప్రథమంగా తెలుగుదేశం పార్టీని ఆవిష్కరింపజేశారు. ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటికి 29వ తారీఖుని 3వ నెల 1982లో స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా ఈ డేట్ని మనం చూసుకుంటే మనకు 1, 2, 3 అనేది ఈ వీరి జీవితంలో ప్రణాళిక రేఖ ఏదైతే వచ్చిందో అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ మనం ఆవిష్కరణ చేసిన రోజు కూడా ప్రణాళిక రేఖ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల కూడా వీరు ఏ భావావేశాలతో ఏ ఆలోచన పరంగా ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించారో దానిని ఎక్కువగా ప్రణాళికాబద్ధంగా నడిపించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ డేట్లోకి వచ్చేటప్పటికి ఈ 4, 5, 6 సంబంధించి నిరాశ రేఖ అని చెప్పవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా చూడండి, రెడ్తో మార్క్ చేశాను. ఈ నిరాశ రేఖ అనేటప్పటికి ఏమవుతుందంటే వారు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఆలోచనతో పెట్టారో, ఈ తెలుగుదేశం పార్టీని ఏ స్థాయికి తీసుకెళ్లాలనుకున్నారో, ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలనుకున్నారో అది చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ నిరాశ రేఖ కొద్దిగా చూపడం వల్ల వారి మనసులో ఎంతవరకు చేయాలనుకున్నారో అది పూర్తిగా చేయలేకపోయారు అని కూడా చెప్పవచ్చు. వారు ఏ స్థాయికి అయితే ప్రజలకు న్యాయం చేయాలనుకున్నారో అంత స్థాయి చేశారు. కానీ వారి మనస్సులో ఇంకా ఎక్కువ సేవ చేయాలన్న ఆలోచన ఉంటుంది. కానీ అది చేయలేకుండా ఉండడానికి గల కారణము ఈ రేఖ అని చెప్పవచ్చు. తర్వాత ఈ 217 కోడ్ రావడం వల్ల ఈయన ఈ రాజకీయ జీవితంలో కొద్ది ఆధ్యాత్మికత కూడా కొంచెం పొడచూపుతుంది. ఆధ్యాత్మికత కూడా బాగా పెరుగుతుంది ఆయనలోనే. ఎందుకోసం అంటే ఈ ఒక రాజు ఒక ప్రజల్ని పాలించడానికి ఉండవలసిన రాజుకు ఉండే లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా ఈ నెంబర్లో వచ్చాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సినీ రంగంలో ఒక రాజులాగా ఎదుగుదామనుకున్న వ్యక్తి ఇక్కడ నిజంగా రాజులాగా రావడానికి అవకాశం ఉన్న డేటు 29/3/1982 అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ డెస్టినీ నెంబర్ 7 వచ్చినప్పటికీ వారు ఆధిక్యత, ఇక్కడ కేతు ఆధిక్యత చూపిస్తుంది ఎక్కువగా. ఈ కేతు ఆధిక్యతలో వారు పూర్తిగా ధర్మపదంగా ఆధ్యాత్మిక పదంగా ఒక రాజు ఏ విధంగా ప్రజలను సుభిక్షంగా పాలించాలి అని చెప్పడానికి ఇక్కడ ఈ నెంబర్ చూపిస్తుంది. తర్వాత వచ్చినప్పటికీ ఈ పార్టీని నెలకొల్పిన తర్వాత 9/1/1983లో చీఫ్ మినిస్టర్గా వీరు ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారం చేసింది 9 and 4 కోడ్లో చెప్పవచ్చు. ఈ 9 వచ్చినప్పటికి ఎప్పుడు కూడా పట్టుదలతో ఉంటుంది. ఈ 4 వచ్చినప్పటికి ఎప్పుడు కూడా సంకల్ప బలంతో ఏదైతే చేయాలనుకున్నారో ఆ పని పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఈ రెడ్ మార్క్ చేసాము. ఈ 4, 5, 6 ఏదైతే ఉందో రావాల్సింది అది లేదు. దీనివల్ల కూడా వీరు ఒక చీఫ్ మినిస్టర్గా ఏదైతే చేయాలనుకున్నారో అది పూర్తిగా చేయలేని పరిస్థితి కొద్దిగా వచ్చింది. ఎంతో సేవ చేశారు. వారి మనసులో ఇంకా ఎక్కువగా సేవ ఏదైతే చేయాలనుకున్నారో అది పూర్తిగా చేయలేకపోతున్నాను అని వారి మనసులో ఎప్పుడు నిరాశాభావం ఎప్పుడు కూడా వారి మనసులో దురిచేస్తుంది అని చెప్పవచ్చు ఇక్కడ. కాకపోతే వీరు ఎప్పుడు కూడా వారి యొక్క మనసులో ఉన్న బాధని కానీ, ఆనందాన్ని కానీ, సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లో పైకి తెలపరు. ఆ విధంగా నిరాశ రేఖ ఉండడం వల్ల వీరి జీవితం ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ వచ్చేటప్పటికి 16/9/1984 వచ్చేటప్పటికి రెండోసారి చీఫ్ మినిస్టర్గా వారు ఎన్నికయ్యారు. ఇక్కడ చూడండి రెడ్ మార్క్ చేసాము. దీన్ని ఎంక్వైరీ లైన్ అంటాము. ఈ ఎంక్వైరీ లైన్ వచ్చేటప్పటికి
వారు ఈ టైంలో చీఫ్ మినిస్టర్ అయిన కాడి నుంచి వారు ఈ జీవితంలో ఏదైతే చేయాలనుకున్నారో అదన్నీ కూడా ఒక నమ్మకంగా కాకుండా విశ్వాసంతో ఏ పని అయితే చేయాలనుకున్నారో విశ్వాసంతో చేయడానికి ఎక్కువ ముందుకు అవకాశం ఉంటుంది. తర్వాత ఏ పనైనా సరే ప్రాక్టికల్టీలో ఉండి ప్రాక్టికల్ జీవితంలో ఉండి ఇది కరెక్ట్గానే ఎవరో చెప్తే ఇది చేయరు, వారి మనస్సులో ఇది కరెక్టు, ఈ పని చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది అని వారు విశ్వసించినప్పుడు మాత్రమే చేస్తారు. తర్వాత ప్రజల మీద అయితేనేమి, బంధువుల మీద అయితేనేమి, తల్లిదండ్రుల మీద అయితేనేమి ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపించడానికి ఎక్కువగా ఇది అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చినప్పటికీ మనకి నందమూరి తారక రామారావు పేరులో వచ్చేటప్పటికి ఆయనకి 58 నెంబర్ చూపిస్తుంది. ఈ 58 నెంబర్ వచ్చేటప్పటికి ఒక జనాకర్షణ నెంబర్ అని చెప్పవచ్చు. ఈ 58 నెంబర్ వచ్చేటప్పటికి జనాకర్షణ నెంబర్ అని చెప్పవచ్చు, రాజకీయ పదవులు వస్తాయని చెప్పవచ్చు. కాకపోతే ఈ నెంబర్లో ఒక చిన్న మైనస్ పాయింట్ అంటే దుష్ట స్త్రీల వల్ల సహవాసం వల్ల అపకీర్తి రాబడుతుంది అని కూడా చెప్పబడుతుంది. ఇది ఎంతవరకు వచ్చిందన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత వీరి యొక్క లక్కీ కలర్స్ వచ్చేటప్పటికి ఎల్లో అండ్ వైట్ అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ వైలెట్, ఎల్లో వైట్ బ్లూ ఆరెంజ్ వైలెట్ అని చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీకి కూడా ఎల్లో కలర్ పెట్టారు, వైట్ కలర్ పెట్టారు. తర్వాత వీరి యొక్క మిత్ర సంఖ్యలు వచ్చేటికి 3, 4, 5, 7, 9 చూపించబడింది. దాని నేపథ్యంలోనే ఈ 58 నెంబరు 4కు వచ్చింది. ఆయనకు అనుకోకుండానే వారి యొక్క తల్లిదండ్రులు నందమూరి తారక రామారావుగా అని పేరు నామకరణం చేశారు. వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగానే ఈ పేరు వచ్చింది. ఈ పేరు వల్ల వారు పైకి వచ్చారని చెప్పుకోవచ్చు. తర్వాత వారి యొక్క టర్నింగ్ పాయింట్స్ వచ్చేటప్పటికి 35, 37, 40, 47, 53, 59, 62, 64, 73 అని చెప్పుకోవచ్చు. ఈ 59 ఆయన యొక్క సంవత్సరం, 59వ సంవత్సరంలో 1982 తెలుగుదేశం పార్టీ ఆవిష్కరణ చేశారు. ఇది 59వ సంవత్సరం వచ్చింది. తర్వాత 1983లో చీఫ్ మినిస్టర్గా వచ్చారు. 1984లో చీఫ్ మినిస్టర్గా రెండోసారి వచ్చారు. ఇక్కడ వచ్చేటప్పటికి 73 టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటున్నాము. ఆ 73 టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో 1986లో ఆయన శరీరాన్ని వదిలిపెట్టిన టైం అని చెప్పుకోవచ్చు. అంటే ఇది వీరికి ఇంకా టైం ఉండుంటే కనుక ఈ 73 ఈ సంవత్సరం వచ్చేటప్పటికి వారు ఇంకా ఒక అభివృద్ధి పదంలో ఉండవలసిన టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఈ భగవంతుని యొక్క ప్రదేశానికి వెళ్ళడానికి టర్నింగ్ పాయింట్గా వచ్చిందని మనం కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వీరి యొక్క చార్ట్ని పరిశీలిస్తే వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఒక రాజులాగా, ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్తలాగా, ఒక గొప్ప మరలా ఒక రాజకీయవేత్తలాగా, ఒక రాజులాగే ఆయన జీవించారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మనం ఇంకా ఎంతోమంది యొక్క జీవిత చరిత్రను మనం తీసుకుని మనం తర్వాత ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9704852146. మీ శ్రీ స్వామినారాయణ. హరే కృష్ణ.